ఫ్రెండ్స్ అందరికి ఏం చేస్తున్నారు? ఈవినింగ్ అయితే ఇగో మా ఆయన ఇప్పుడే సరుకులు అయితే తెచ్చాడు. నెలకు సరుకులు అయితే తెచ్చాడు. ఈ నెలకు కూడా సరిపోవట్లేదండి. ఇగో అన్నీ అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే తెచ్చినాయి. 5 కిలోల చక్కెర తెచ్చిండు. ఇక బిస్కెట్ ప్యాకెట్, ఉప్పులు ఓన్లీ సబ్బుల వరకే తెచ్చిండు. పప్పులు ఉప్పులు అయితే ఇంకా తెలియదు, రేపు వెళ్ళి తెస్తాడేమో. మొత్తానికి అయితే ఇట్లా అని సరుకులన్నీ నిండుకున్నాయని కొన్ని అయితే తెచ్చిండు. ఈ వీటికే 2000 అయినాయండి సామాన్కి. ఒక నెల కూడా సరిపోవట్లేదు సామాన్ అయితే. అందుకే ఈ బ్లాగ్ తీస్తున్నా. బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏ స్థలంలో పెట్టేసేయాలి. పేస్ట్ అయితే 2 పడతాయి, ఎవరి పేస్ట్ వాళ్ళకే. ఇగో కార్తీక షాంపులు కూడా మాకే, మా ఆయనదేమో ప్యాంటీ, మాదేమో కార్తీక షాంపు. సబ్బులు అయితే అన్ని సంతూర్. ఇవి అయితే నెల కూడా రావు ఫ్రెండ్స్. 5 ఉన్నాయి కదా, 5 నెలకు కూడా రావు. సబ్బులు కూడా నెల కూడా రానే రావు మాకైతే. ఇంకా ఓకేనా? బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. ఓకే, బాయ్ అండి అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక సామాన్ అయితే సదిరేసినాం. సదిరేసినాక ఇక బౌళ్ళు ఉన్నాయి, చాలా బౌళ్ళు ఉన్నాయండి. బౌళ్ళు అయితే తోముతున్నాను. టైం వచ్చేసి 6 అవుతుంది. సామాన్ అయితే ఎడియాడి పెట్టేసినాం. ఆయన కూరగాయలు అదేనండి, ఇంట్లోకి సరిపడే సామాన్ తెచ్చారు కదా, ఉప్పులు, సబ్బులు, సరుపులు, చక్కెర అయినా అవి అయితే 7 ఉన్నాయట. మంచిగా సర్ది పెట్టేసినాను. చాలా బౌళ్ళు ఉన్నాయండి. ఇక ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్ కూడా చాలా వాసన వస్తున్నాయని అన్నీ వేసిన ఫ్రెండ్స్. తోమేస్తున్నాను. ఇక తోమి కడగడం కొంచెం చీకటి అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మా అబ్బాయి చేసింది, చుట్టుపక్కల మా అబ్బాయి అయితే చేసింది. కాబట్టి చీకటి అయిపోయింది. తోమేటప్పుడు బాగా చీకటి అయిందండి. కడుగుస్తున్నాను. కొంచెం ఎలుగులు, మా చిన్నోడు లైట్ పెట్టి తీసినట్టుండు. కొంచెం ఎలుగు ఉంది కానీ అన్ని లైట్లు అయితే పడ్డాయి ఫ్రెండ్స్. చీకటి అయితే అయింది. చీకటినే తోముతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ సింకిన లేదు. ఇక్కడ జాలడి కాడికి వచ్చి తోమాలి. కొంచెం దూరం నుంచి ఉన్నది ఇల్లు. గోళం కాడ ఎట్లుంటుంది కదా, మన పల్లెటూరులో ఎట్లుంటుంది సేమ్ అలాగే కల్చర్ కదండి. సింకులు ఎక్కువ అయితే ఇక్కడ లేమయ్యా సింకు లేదండి మాకు. మంచిగా బోళ్ళు అయితే తోముతున్నాను నీట్గా. దబాదబా తోముతానేమో పేలిపోతాయని తిడతారండి. నీట్గానే తోమాను ఫ్రెండ్స్. బట్టలు అయితే బాగానే నానబెట్టాను. 2 బకెట్ల బట్టలు కొన్ని బట్టలు పిండేసినాను. మళ్ళీ కొన్ని బట్టలు అయితే నానబెట్టినాను ఫస్ట్ అయితే. ఇప్పుడు బోళ్ళు తోమినాక ఇక బట్టలు అయితే మన అంతెల్లం బకెట్ బట్టలకు ఎక్కువ నానబెట్టేసినాను ఫ్రెండ్స్. ఇవాళ ఏం పని చేసినా కరువు పని పోయినా ఫ్రెండ్స్. వచ్చి అన్నం కూర వండి ఇక హాస్టల్ వచ్చింది. ఇక పడుకున్నా ఫ్రెండ్స్. పడుకున్నాకే 4 గంటలకు లేచిన. 4 గంటలకు లేచాక బట్టలు ఉన్నాయి, బౌళ్ళు ఉన్నాయని ఆలోచించి ఇక స్నానం అయితే చేసినా అండి. పొద్దుగాల నేను శుక్రవారం కదా స్నానం చేసిన. పొద్దుగాల వేయలేదు, నేను కరువు పని లేట్గా పోయినా ఫ్రెండ్స్. పని వచ్చినాకనే చేసిన ఫ్రెండ్స్. 4 గంటలకు చేసినాకనే బోళ్ళ కాడ కూర్చున్నా. అంటే 5-6 అయింది అనుకో బొల్లు తోమడానికి. ఇంకా కొన్ని పాషులు ఇంట్లో పనులు ఉంటాయి కదా, అయితే ముగించుకున్నాను. వేయించుకొని ఇక బట్టలు అయితే విందామని అప్పటికే చీకటి అయింది. లాస్ట్ బోల్ తోమినాను. తర్వాత ఫస్ట్ బోల్ ఫస్ట్ తోమినాకనే బట్టలు. బోల్ లేట్గా తోమిన ఫ్రెండ్స్. బట్టలే ఫస్ట్ వినేటట్టున్నా. ఫస్ట్ వీడియోని పెట్టినాము. మా అబ్బాయి అయితే బాగానే చేసింది. మళ్ళీ ఇలా కూడా వర్షం వచ్చేటట్టుంది. బాగానే కొన్ని అయితే బట్టలు వరకే పిండేసిన. ఇంకా కొన్ని అయితే మళ్ళీ నానబెట్టిన. అంటే కలర్ బట్టలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. కలర్ ఏమో సపరేట్ వింతా, నేను వైట్ బట్టలు సపరేట్ వింతా, పిల్లలే సపరేట్, మావి కూడా సపరేట్ అని పెడతా అండి. కలర్స్ ఉంటాయి బట్టలు అంతా అండి. కలర్ అవుతుందని అన్ని సపరేట్ డివైడ్ చేసి పెడతాను ఫ్రెండ్స్. అన్నీ ఒకదాంట్లో నానబెట్టా నేను. కొన్ని బట్టలు అయితే మళ్ళీ ఆరిన బట్టలు అయితే తీసేసినాం. మళ్ళీ ఇక బట్టలు ఏంటనే సిద్ధంగా ఉన్నాయి. ఇక బోళ్ళు అయితే కంప్లీట్ అన్నీ అయిపోయినాయండి. ఇంట్లోకైతే తీసుకోవద్దా బోళ్ళను అయిపోయినాయి. కొన్ని నీళ్ళు వేయాలి. నీళ్ళు వేసి ఇక్కడ 2 ఉన్నట్టున్నాయి. చాయ్ గిన్నెలు ఉన్నాయి, అవి కూడా తోమేయాలి. బోళ్ళ బుట్ట నిండిపోయింది ఫ్రెండ్స్. చూద్దాం చిన్నగా ఉంది పెద్ద బుల్ల బుట్ట. 2 బోళ్ళ బుట్టలు అన్నీ. బోళ్ళు అయితే చాలా ఇవాళ దోషం చేసిన అవి అంటూ బర్త్డే అన్నం తిన్న ప్లేట్స్. ముగ్గురే ఉన్నాం, చిన్నోడు నేను, మా ఆయన, ముగ్గురమే అండి. మా చిట్టి అమ్మలు ఇంటిపోయింది. స్నానం చేసిన అంతే. పైన ఇట్లా ఏం కట్టుకోలేదు ఫ్రెండ్స్. ఉత్తిగా చిక్క ముడుచుకున్నాను నేను. తర్వాత కట్టుకోవచ్చు అని. చెమట అయితే ఫస్ట్ చెమట ఇక బోళ్ళ వరకు చాలా చెమట వచ్చేసింది. బాగా ఉడకపోస్తుంది ఫ్రెండ్స్. వాన కూడా తగ్గుతుంది. మస్తు అయితే ఉడకైతే బాగా అంటే ఇంకా బట్టలు అయితే కొన్ని యూజ్ చేస్తున్నా. బట్టలు వినడం జరిగిందండి. కొన్ని విన్నాయి. ఇప్పుడేమో వెలుగు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ బట్టలు కొన్ని విన్నా అని చెప్పాను కదా. అప్పుడైతే ఫస్ట్ బోళ్ళు ఫస్ట్ బట్టలు విన్నాకనే బోళ్ళు పెట్టినా. కానీ ఫస్ట్ ఇప్పుడు ఇంకా మీకు బోళ్ళు చూపిస్తున్నాను. టక్కడక్కనే బట్టలు అయితే జాడిచ్చేసినాను. నేను బావిలో కూడా నీళ్ళు అయితే వస్తలేవు. లాస్ట్ అడుగు పడిపోయిందండి. అవి అంటూ చూపిస్తున్నాను కదా బోళ్ళు. అవి ఫస్ట్ తోమినేమో నైట్ బోల్ అండి. ఇప్పుడేమో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా తోమాలి. అంటే నేను బోళ్ళు పోయేటప్పుడు తోముకోలేదు ఫ్రెండ్స్. కరువు పని పోయేటప్పుడు తోముకోలే. నీళ్ళమైతే వేసిన. మా ఆయనకైతే మా నీళ్ళ ఖచ్చితంగా నీళ్ళ ఉండాలి.
నీళ్ళు లేకపోతే మంచిగా అనిపించదు నాకైతే. మంచిగా ఉండాలి నీట్గా. బట్టలు అయితే ఆరేస్తున్నానండి. ఇక అన్నీ ఆరేస్తున్నా దబాబా తీసి. మా చిన్నోడు లైట్ పెట్టినట్టు ఫ్రెండ్స్, అందుకే తెల్లగా వచ్చేసింది. లైట్ పెట్టి తీసినట్టున్నాడు. చూసుకొని ఇప్పుడు లైట్ బంద్ చేసిండు. లైట్ బంద్ చేసిందే పెట్టింది. ఆకాశం మీద కట్టిను దండాలు అయితే నాకు అయితే అందనే ఉంది. మా ఆయన కట్టిండు ఫ్రెండ్స్. నాకైతే ఇంక నిక్కి వేయాల్సి వస్తుంది. 2 దండాలు ఉన్నాయి కానీ 2 పైకి ఆకాశం మీద. మనకి తట్టుంటుందేమో ఆకాశం మీద ఉన్నట్టున్నాయి. ఇంకా ఆరోగ్యానికి అంత కష్టం చూడండి. అసలే అది పైకి నాకైతే అందట్లేదు. కొన్ని చున్నీలు ఉన్నాయి, కొన్ని నా బట్టలు, మా ఆయన బట్టలు, పిల్లల బట్టలు. పిల్లలు మా అమ్ముడు అమ్మలింటికి పోయింది ఫ్రెండ్స్. చిన్నోడు ఒకటే ఉండు, మేము ముగ్గురం. అమ్మలింటికి చిట్టి పోయింది. వీడొక్కడు ఉన్నాడు. వీడియో వాడే తీస్తుంది ఫ్రెండ్స్. షేక్ అవుతుంది, వాడే వీడియో తీస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకొని షేక్ అయినా కూడా అంతే. డైలీ పని అమ్మాయిలకు ఎన్ని పనులున్నా ఎంత పని చేసినా కూడా పని చేయనట్టే ఉంటుంది. ఎంతో మన జీవితము ఆడ జీవితం అంతేనండి. మగవాళ్ళు ఏం పని చేయకుండా వాడు ఇంత సంపాదించుకొని వచ్చి కథం అంతే బెదిరిస్తాడు. చూడండి ఎంత పని చేసినా ఇంట్లో చాలా పనులు ఉంటాయి. బయట అమ్మవారికి బయట తిరగాలి, అలా పని చేసి వస్తే అయిపోద్దండి. ఇంట్లో పని కావాల్సిన పని, మన పనికి పోవాలా, మన ఇంటి పని చేయాలి, బయట పని చేయాలి, చాలా ఆస్తి వస్తుంది. ఎవరైతే ఆడవాళ్ళకి అంతే కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా బట్టలు వినాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఇట్లా వినాలి, ఆడేయాలి, క్లిప్పులు పెట్టాలి, మళ్ళీ ఆదివారం వస్తే తీసేయాలబ్బ. చాలా రభస ఉంటుంది అండి. ఏదైనా కూడా కంప్లీట్గానైతే బట్టలు వినడం అయితే కంప్లీట్ అయింది. నా బట్టలు వింత పెద్ద పని అయిపోతుంది. కానీ స్నానం చేసినాక బట్టలు స్నానం చేయమని వింత అయిపోకండి ఫ్రెండ్స్. స్నానం చేసి ఇంకా జుట్టు కూడా ఆరలేదు. తిరుమల చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ వాన కొడితే మళ్ళీ లేట్ అయితే నీళ్ళు ఉంటాయి. మా ఆయన కూడా వచ్చిన ఇప్పుడు బోల్ తోముతున్నా నేను. తగ్గడాకైతే బోల్ అయితే తోమేస్తాను. బాటిల్స్ మళ్ళీ అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాసన వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో బాటిల్ వాసన వస్తున్నాయి. ఈ పొద్దున బోల్ను అంటే పని వచ్చినాయి కొన్ని మీద. ఇప్పుడు మన నైట్ ఇవి సాయంత్రం 3 గంటల బోల్ ఫ్రెండ్స్. అన్ని తోముతున్నా. దోశలు చేసామని చెప్పాను కదా నేను, షార్ట్ వీడియో పెట్టాను. దోశలు ఇవన్నీ కడాయి అన్నీ పడ్డాయి. కొన్ని ముంజకాయలు తిన్నాము, కొన్ని మామిడికాయలు తిన్నాము. అన్నీ అంట్లయితే అంటాయినాయి. చాయ్ గిన్నె అన్ని తోమిన ఫ్రెండ్స్. ఫుల్ ఫార్వర్డ్ పెట్టిన టక్ అయిపోవాలని. ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ వచ్చేసి ఈవినింగ్ పనులు అంటే ఇంకా కొన్ని బియ్యం కూడా గ్లాసు బియ్యం కడిగిన పనులన్నీ అయిపోయినాక గ్లాసు బియ్యం కడిగి పొద్దున వంకాయ కూర వండని చెప్పాను కదా ఫ్రెండ్స్. మా ఆయన ఉన్నాడు, అదే కర్రీ ఉన్నది. కూర అన్నం అయితే వండేసినాము. ఇక నేను నైట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు మీకు. అప్పటిది పనులు ఇంకా గియ్య ఉన్నాయి. ఒక ఓన్లీ ఈవినింగ్ పనులు అయితే ఇలా ఉన్నాయి. ఇలా ముగిసిపోయింది. ఓకేనా. ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నైట్ అయింది, చాలా చీకటి అయింది పనులు తీరేసరికి. ఓకేనా, మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నా. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. ఓకే, బాయ్ అండి.